మొత్తం సినిమాలో 8 పాటలు ఉంటాయి. ఇవాళే లాంచ్ చేసాం. రేడియో మిర్చిలో ప్రీమియర్ చేసాం అనమాట. ఆడియో రిలీజ్ చేయట్లేదు ఇప్పుడే. ప్రీమియర్ చేసి రేడియో మిర్చిలో FM ఛానల్స్లోనే వచ్చేటట్టు చేస్తున్నాం పాటలు. ఒక 1 వీక్ అయినాక దెన్ విల్ డిసైడ్ వెన్ టు రిలీజ్ ద ఆడియో. ఇదంటే ఇది ఒక కొత్త ఫార్మాట్. మామూలుగా ఆడియో రిలీజ్ చేసి సీడీలన్నీ మార్కెట్లోకి వచ్చినాక లాంచ్ చేస్తారు. అలా చేయట్లా, ఒక 1 వీక్ ఉంటుంది. అన్ని FMలో పాటలు వచ్చేసి మొత్తం ఫేమస్ అయినాక దెన్ విల్ రిలీజ్ ద ఆడియో. యశ్వంత్ 8 పాటలు ఇచ్చాడు. నేను బాగా టెన్షన్ పెట్టాను అతన్ని. ఒక 2-3 పాటలకు మాత్రం బాగా టెన్షన్ పెట్టాల్సి వచ్చింది. చేసిందే మళ్ళీ ఒక మా ఊరి డాష్ మీద పాట ఉంది, దాన్ని బాగా కాంప్లికేట్ చేసాం. చేసి మళ్ళీ 3 months చేయించాను ఒక పాటని. మిగతా 7 పాటలు ఈజీగానే జరిగినాయి. ఎక్కువ పాటలు బాలాజీ గారు అని ఆయన రాశారు. ఇంకో లిరిక్ రైటర్ ఆనంద్ గారని, ఈజ్ ఆల్సో ఎంప్లాయీ ఆఫ్ రేడియో మిర్చి. దీంట్లో టాప్ సాంగ్ మా ఊరి డాష్ గార్డ్ అని డాష్ మీద పాట, అది ఆయనే రాశారు. 2 పాటలు రాశారు ఆయన. మిగతా సాయి అని, అతను కూడా వైజాగ్లో ఎక్స్ ఎంప్లాయీ ఆఫ్ రేడియో మిర్చి, అతను ఒక పాట రాశాడు. మిగతా అన్ని బాలాజీ గారు రాశారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. యాక్టర్ హంట్ స్టార్ట్ అయింది రేడియో మిర్చిలోనే, ఆడియో లాంచ్ కూడా రేడియో మిర్చిలోనే జరగటం హ్యాపీగా. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పైన వస్తున్న నీకు నాకు డాష్ తేజ గారు ఒక 4 సంవత్సరాల తర్వాత వస్తున్న ప్రాజెక్ట్ మీద ప్రేక్షకుల దగ్గర నుంచి అంచనాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే ఇది యూత్ మాస్ ఎంటర్టైనర్ కింద ప్రేక్షకులను ఏమాత్రం నిరాశపరచదని, అలాగే మేము ఏదైతే రేడియో మిర్చి ద్వారా ఇక్కడ న్యూ టాలెంట్కి అవకాశం ఇద్దామని చేసిన ప్రయత్నం తప్పనిసరిగా అది ఒక సక్సెస్ అయిందని అనుకుంటున్నాను. ఒక వారం రోజుల్లో ఆడియోని, ఈ నెలాఖరికి చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. మాట్లాడలేదు. ఐఎమ్ వెరీ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఐఎమ్ బ్లెస్డ్. అంటే పెద్ద డైరెక్టర్ గారితో పనిచేసాను. అండ్ ఆ ఛాన్స్ ఇచ్చిన ఆనంద్ ప్రసాద్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.